నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ తమ ఇళ్లలో తప్పనిసరిగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష పిలుపునిచ్చారు. స్థానిక కేఆర్కే కాలనీలో డెంగ్యూ వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్ వైద్య సిబ్బందితో కలిసి ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించి కరపత్రాలను అందజేశారు. ఇళ్లలో నీటిని ఎక్కువగా నిల్వ ఉంచడం వల్ల అందులోనే దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. అందుకే అవసరమైన మేరకే నీటిని నిల్వ చేసుకోవాలని, పాత్రలపై తప్పనిసరిగా మూతలు పెట్టాలని సూచించారు. డెంగ్యూ వస్తే ప్లేట్లెట్స్ పడిపోయి నెల రోజుల పాటు కోలుకోలేరని, కాబట్టి అవసరమైన నీటిని నిల్వ ఉంచకుండా వెంటనే పారబోయాలని సూచించారు. కాలనీలో శానిటేషన్, డ్రైనేజీ సమస్యలు పరిష్కారానికి 2 జిల్లా అధికారులను నియమించామని, అవసరమైతే అదనపు వాహనాలతో శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. అలాగే కేఆర్కే కాలనీ అభివృద్ధికి, ముఖ్యంగా డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి సుమారు 6 నుండి 7 కోట్ల నిధులు ఇప్పటికే మంజూరయ్యాయని, త్వరలోనే ఈ పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఇంటింటికి సర్వేలో పాల్గొని ఫ్రైడే డ్రైడే పాటించాలని పాటల రూపంలో అవగాహన కల్పించారు. వాళ్ళకి వెహికల్స్ ప్రాబ్లం ఉన్నాయి. ఏం కావాలి? సుమారుగా 6 కోట్లు దాకా శాంక్షన్. అదే అమ్మ కొద్దిగా పైన మూత పెట్టే. ఈరోజు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కేఆర్కే కాలనీలో శుక్రవారంలో మళ్ళీ డ్రై డే కార్యక్రమం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నిర్వహించాలి. దాని సందర్భంగా ఇక్కడ కేఆర్కే కాలనీలో మరి మనం ఏవైతే ఇంటి సందర్శన ఉన్నాయో అది చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనం ఇప్పుడు మీ అందరికీ తెలుసు దట్ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ కొన్ని సందర్భంలో ఇంట్లో మళ్ళీ వారు నీళ్ళు కూడా ఎక్కువ స్టోర్ చేస్తారు. సో నీళ్ళు ఎక్కువ స్టోర్ అవసరమైతే నీళ్ళు ఎక్కువ స్టోర్ చేయాలి. అవసరం లేకపోతే మళ్ళీ అప్పటికి అప్పుడు నీళ్ళు ఏవైతే ఉన్నాయో అది తీసి పడేసేయాలి, పారేయాలి. ఎందుకంటే నీళ్ళు ఒకవేళ మనం ఎక్కువ స్టోర్ చేస్తే మంచి నీళ్ళలోనే మళ్ళీ ఈ దోమల సందర్భంగా ఏవైతే వెక్టర్ ఉన్నాయో అది మళ్ళీ దాంట్లో పెరిగి మళ్ళీ దాంతోనే మళ్ళీ ఈ స్ప్రెడ్ అవుతాయి. ఏం స్ప్రెడ్ అవుతాయి అంటే డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ. సో అటువంటి వ్యాధులు మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా అవసరం అయినటప్పుడు మీరు మంచి నీళ్ళు ఏవైతే ఉన్నాయో స్టోర్ చేసుకోండి. స్టోర్ కూడా చేసేటప్పుడు దయచేసి పైన మూత ఏమైనా ఉన్నాయో అది పెట్టాలి. కవర్ చేస్తే మళ్ళీ ఇటువంటి ఏవైతే వెక్టర్ ఉన్నాయో ఆ వెక్టర్ దాంట్లో పెరగవు. వెక్టర్ ఒకవేళ పెరగకపోతే మళ్ళీ ఇటువంటి వ్యాధులు కూడా ఏవైతే ఉన్నాయో అది రాదు. సో అది బేసికల్గా చాలా ఇంపార్టెంట్. ఇంట్లోనే మనం ప్రతి ఒక్కరు ఇటువంటి ఏవైతే ఫ్రైడే డ్రైడే యాక్టివిటీస్ ఉన్నాయో తప్పకుండా పాటించుకోవాలి. దాని సందర్భంగా మళ్ళీ వారికి చిన్న ప్యాంఫ్లెట్ కూడా ఏవైతే ఉన్నాయో అది కూడా ఇవ్వడం జరిగింది. వీటి గురించి చాలా మనం అవగాహన కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ వర్షాకాలంలో ఒకవేళ ఎక్కడైనా ఇటువంటి కేసెస్ వచ్చినాయంటే మళ్ళీ చాలా స్ప్రెడ్ అవుతాయి. ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటి నుంచి ఇంకొక ఇంటి. మళ్ళీ అటువంటి పరిస్థితి వస్తే మళ్ళీ మనం అక్కడ ఏవైతే మెడికల్ క్యాంప్ కానీ అటువంటి కానీ మళ్ళీ వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది వస్తుంది. ఒకవేళ డెంగ్యూ కానీ అటువంటివి వచ్చినాయంటే ఒక 20 రోజులు 30 రోజుల వరకు వారు ఏం చేయలేకపోతారు. మళ్ళీ ప్లేట్లెట్స్ డౌన్ అవుతాయి. అటువంటి చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి దయచేసి దానిపైన ఎక్కువగా అవగాహన కూడా చేయాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ఇక్కడ 2 కాలనీస్లో శానిటేషన్ సమస్య కూడా చాలా ఉన్నాయి, డ్రైనేజ్ సమస్య కూడా చాలా ఉన్నాయి. దాని సందర్భంగా నేను ఇప్పుడు కమిషనర్ గారికి, ఏసీఎల్బీ గారు కూడా చెప్పడం జరిగింది. స్పెషల్గా ఇక్కడ శానిటేషన్ డ్రైవ్ కూడా ఏర్పాట్లు చేసి నా తరఫు నుంచి కూడా ఈ 2 వార్డ్స్కి ఒక 2 డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేసి వారు కూడా ఒకవేళ మన శానిటేషన్ వెహికల్స్ ఖరాబ్ ఉన్నాయి, అందుబాటులో లేవు అంటే అప్పటికి అప్పుడు మనం తప్పకుండా వెహికల్స్ కూడా